నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. నాకు వచ్చిన ఆర్ట్తోనే నేనైతే దేవుళ్ళకు మాలలు అయితే చేశాను. అది ఈ వీడియో. నేను ప్రతి వారం వెళ్ళే ఆంజనేయ స్వామి గుడిలో అయితే ఆంజనేయ స్వామికి దండలు పాతవైపోయినాయి. నాకు మాలలు చేయడం వచ్చు కదా అని ఎప్పటి నుంచో ఆంజనేయ స్వామికి అయితే మాల చేద్దాం అనుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కదా అని ఈ వారంలో అవగొట్టేయాలని ఒక వారం అయితే అనుకున్నాను. ఇంకా చేద్దామని అనుకునేసరికి ఆంజనేయ స్వామికి ఒక పక్కన వినాయకుడు, ఒక పక్కన సరస్వతీదేవి ఉంటారు. ఇంకా ఆంజనేయ స్వామికి ఒక్కరికే ఎందుకు, వాళ్ళ ముగ్గురికి కూడా చేద్దామని స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేశాను ఈ మాలలు చేయడం అయితే. ఈ మాలలు కుడుతుంటే మా నాన్నగారు వచ్చి పొలాల్లో ఉండే ఆంజనేయ స్వామికి కూడా ఒక మాల తయారు చేయమన్నారు. సరే అనుకొని అలా ఒక్కొక్క మాల తయారు చేస్తూ ఉన్నాను. శివరాత్రి అయితే దగ్గరలోనే ఉంది. మళ్ళీ నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. శివాలయంలో శివుడికి కూడా ఒక మాల అయితే తయారు చేద్దామని. ఎందుకంటే అక్కడికి ఎవ్వరు వెళ్ళరు, గోదావరి దగ్గర ఉంటుంది ఈ గుడి. ఇంతకుముందు మా ఇంటి గుమ్మాలకైతే 2 మాలలు తయారు చేశాను. అది కూడా 2 విధాలుగా తయారు చేశాను. ఆ వీడియోలు కూడా పెట్టాను. ఇంతకుముందు తయారు చేసిన వాటిల్లో కొన్ని క్లాత్స్ అయితే మిగిలాయి. అలానే నా దగ్గర కూడా కొన్ని క్లాత్స్ ఉన్నాయి. ఆ క్లాత్స్ అన్నింటినీ చూసి ఆలోచించి కొన్ని దండలు అయితే కుట్టానమాట. ఇలాగా నాకు తోచిన విధంగా నేను కుట్టిన వాటిల్లో ఒక దండ తప్ప అన్ని దండలు ఇంత ముందు చేసిన మోడల్స్లోనే చేశాను. ఆ ఒక్కటి వేరే టైప్ అనమాట. ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో చేశాను కదా, ఆ దండ ఒకటి వేరేగా చేశాను. ఇవన్నీ దండలు కుట్టేసిన తర్వాత అయితే మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే శివాలయంలో శివుడి పక్కనే అమ్మవారు ఉంటారు. అమ్మవారికి కూడా చిన్న దండ, అలానే ఆంజనేయ స్వామి గుడిలో చిన్న సాయిబాబా విగ్రహం ఉంటుంది. ఆ సాయిబాబాకు కూడా ఒక దండ చేశాను. ఇవన్నీ దండలు శివరాత్రి ముందు రోజు కల్లా అయిపోయినాయి. కానీ శివరాత్రి రోజు అందరూ గుడికి వెళ్తారు కదా, ఆ రోజు పువ్వులు అయితే పెడతారు కదా అని ఇంక ఈ దండలు అయితే వేయలేదు. శివరాత్రి ఆదివారం వచ్చింది కదా, ఆ రోజు అయితే వేయలేదు. ఇంకా తర్వాత వచ్చే మంగళవారం రోజు అయితే నేను అందరి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి మాలలు అయితే వేసేసి వచ్చేసాను. ఫస్ట్ అయితే పొలాల దగ్గర ఉండే ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళి మాలను అయితే వేసేసాను. నేను మా అమ్మగారు వెళ్ళాము. తర్వాత శివాలయంకి వెళ్ళి శివయ్యకి అలానే అమ్మవారికి కూడా మాలలు వేశాను. ఇంకా లాస్ట్గా అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఉండే వినాయకుడికి, సాయిబాబాకి, అలానే సరస్వతీదేవికి, ఆంజనేయ స్వామికి కూడా దండలు వేసి వచ్చేసాను అనమాట. నేను ఎక్కువ మాలలో లైట్ కలర్ అయితే వేశాను. ఎందుకంటే దేవుళ్ళకి అందరికీ డార్క్ కలర్స్ వేస్తారు కదా, గ్రీన్ అలాగా. లైట్ కలర్స్ అయితే కొంచెం బాగా కనబడతాయని నేను ఎక్కువ లైట్ కలర్తోనే మాలలు అయితే చేశాను. నేను అనుకున్నట్టుగానే మాలలన్నీ ఒక రోజులోనే అన్ని గుళ్ళు తిరిగేసి దేవుళ్ళకైతే వేసేసాను. నేను చేయాలని అనుకున్నట్టుగానే చేశాను. అలానే ఒక దేవుడికి కాదు, అందరు దేవుళ్ళకి చేసి వేశాను. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నా చేతితో చేసిన మాలలు దేవుడి మెల్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా చెప్పండి, నేను చేసిన మాలలు ఎలా ఉన్నాయన్నది. ఏ దేవుడికి వేసిన మాల బాగా నచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ ఒక దేవుడికి అనుకుని చేసింది వేరే దేవుడికి వచ్చింది. అలా అలా మారిపోయినాయి అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఒకరికే అనుకున్నాను, తర్వాత ఇంకో ఇద్దరు అలాగే అలా యాడ్ అవుతూ ఉన్నారు కదా, అందుకైతే అలా అయింది. ఏదైతే ఏమైంది, ఫైనల్గా చేసేసాను, వేసేసాను కూడా. అదే రోజు హరిదాస్ గారు రావడం కూడా లాస్ట్ రోజు అనమాట. మాకైతే హరిదాస్ గారు ఇంతకుముందు సంక్రాంతికి అలానే శివరాత్రికి కూడా వచ్చేవారు. ఇప్పుడైతే ఓన్లీ శివరాత్రికి మాత్రమే వస్తున్నారు. శివరాత్రి అయిపోయిన తర్వాత ఒక రోజు ఆటో పెట్టుకొని ఊరంతా తిరుగుతారనమాట. మా చిన్నప్పటి నుండి కూడా ఈ హరిదాస్ గారే వస్తున్నారు. ఇప్పుడు ఇంకా పెద్దవారు అయిపోయారు కదా, వాళ్ళ అబ్బాయి అయితే వస్తున్నారు. ఇంకా లాస్ట్ డే కాబట్టి ఆయన వచ్చారు. మా చిన్నప్పుడు అయితే హరిదాస్ గారు వస్తున్న సౌండ్ వినబడితే చాలు నిద్రలోంచి లేచి బ్రష్ చేసేసి రెడీగా బియ్యం పట్టుకుని ఉండేవాళ్ళము. బాయ్.